సిఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ ఆర్డినెన్స్కు సంబంధించి హైకోర్టు స్టేటస్ కో విధించింది. సో రాజధాని తరలింపు ప్రక్రియ 10 రోజుల పాటు, అంటే కౌంటర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేయడానికి, రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని 10 రోజులు గడువు అడిగిన నేపథ్యంలో ఆ 10 రోజులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, రాజధాని ప్రక్రియను అడ్డుకోవద్దని ప్రభుత్వ న్యాయవాదులు అన్నారు. అయితే ఒకవేళ తీర్పు గనక రాజధాని తరలింపుకి వద్దు అనిపిస్తే మళ్ళీ కార్యాలయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ 10 రోజులు స్టేటస్ కో విధిస్తున్నాం, యథాతథ స్థితి అని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. దీని మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ఎల్పి వేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్. హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏకపక్షంగా ఎక్స్పార్టీగా ఇచ్చారని దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, న్యాయవాది కూడా. ముగ్గురికి నమస్కారం. ముందుగా డాక్టర్ తులసిరెడ్డి గారు, సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో, స్టే కూడా కాదు స్టేటస్ కో, దాన్ని కూడా రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే రాజధాని తరలింపు ప్రక్రియ 2-3 రోజులు కూడా ఆలస్యం కావద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏమంటారు సార్? ఇప్పుడు ఒక సామెత ఉంది, కామాతురాం నలజ్జ నా భయం అని. కామంతో పెట్టిగిపోయేవానికి సిగ్గు ఉండదంట, భయం ఉండదంట. అక్కడ అటువంటి ఆతృత కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ కంపారిజన్కి వచ్చేసి ఆతృత అనే దానికి ఇది వాడాల్సి వస్తుంది పదం. కొత్త పిచ్చగాడు పొద్దుడు అన్నట్టు ఆ విధంగా వచ్చేసి ఆతృత. మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఈరోజు 8వ తారీఖు, రేపు సండే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వస్తే 10వ తారీఖున వస్తుంది. ఆల్రెడీ హైకోర్టు అదేమి స్టేటస్ కోనే, స్టే కూడా కాదు, స్టేటస్ కో అంటే చట్టము ఉంది, రాజధాని హైకోర్టు సచివాలయము అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, చట్టము సిఆర్డిఏ చట్టము ఉంది, అండ్ వికేంద్రీకరణ చట్టము ఉంది, అన్నీ ఉన్నాయి. ఓన్లీ స్టే కాదు, స్టేటస్ కో. అది కూడా 14వ తారీఖు విచారణ ఉంది. ఏమి ఇప్పుడు వచ్చేసి కరోనా. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, మీడియా, ప్రజలు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండే పనిచేస్తున్నారు. పక్కనుండే సచివాలయంకే పోవడం లేదు. ముఖ్యమంత్రి ఆయన కార్యాలయంకి పోలేదు, మంత్రులు ఎవరు పోవడం లేదు, అధికారులు రావడం లేదు, ఇంటి నుండే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమి ఇప్పుడేమో కొంపలు ఆకాశము భూమి 14వ తారీఖు లోపల ఏమన్నా ఏకమైపోతాయా? ఏమన్నా భూమి పూజ నాణాలు ఒకవేళ లేట్ అయిపోతే ఎంత వచ్చేసి ఒక అదే అందుకోసం చెప్తే కదా, ఆతురా నా లజ్జ నా భయం. ఆ ఆతృత ఉండేవానికి సిగ్గు ఉండదు, లజ్జ భయం ఉండదు అన్నట్టుగా దీనికి జస్టిఫికేషన్ ఉండాలి కదా ఏదన్నా. ఇప్పుడు పక్కన ఉండే అమరావతి సెక్రటేరియట్ బిల్డింగ్కే పోవడం లేదు ఈ కరోనా భయంతో, ముఖ్యమంత్రి సహా అందరూ కూడా ప్రజలు. కాబట్టి ఏమి ఇప్పుడు కొంపలు సెక్రటేరియట్ బిల్డింగ్ లేదనుకో, ప్రజలకు వచ్చేసి ఇబ్బందిగా ఉందనుకోవాలనా, లేకుంటే దేనికోసం వచ్చేసి ఇది అర్థం లేని వ్యవహారం. సరే ఆ సుప్రీంకోర్టులో కూడా మళ్ళా అక్కడ ఉంది, మళ్ళా ఒకసారి అచ్చింతలు తినాల్సింది. అచ్చింతలు తినకుంటే వీళ్ళకి బహుశా నిద్ర పట్టేట్టుగా లేదు. ప్రతిసారి కొడుతూ అచ్చింత తినాలి, ఇక్కడ అక్కడ తింటే కానీ వీళ్ళకు అది సుగిచ్చినట్టు ఉంటుందేమో, అది అచ్చింతలు కూడా సుగిచ్చినట్టు ఉంటుంది అనిపిస్తుంది తింటున్నారు. యా, రామకృష్ణ ప్రసాద్ గారు నమస్తే. మూర్తి గారు అలాగే అందరికి. ఇక్కడ చాలా స్పష్టంగా న్యాయస్థానం ఒక స్టేటస్ కో ఇస్తే దాని మీద మరి ఎందుకంత ఆత్రపడుతున్నారో, ఎందుకంత తొందరపడుతున్నారో అర్థం కావటం లేదు. ఒకటి. రెండోది, ఈ ప్రజాధనం ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎక్కడ ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, వేల కోట్ల రూపాయలు, లక్షల విలువ చేసేటువంటి పొలాలు, స్థలాలు, రైతులు, వేలాది మంది రైతులు, ఇవన్నీ. ఇంతేకాకుండా అక్కడికి వెళ్ళినా ప్రజాధనమే. ఈ రోజు న్యాయస్థానానికి వెళ్తే వీళ్ళు ఫీజు పే చేసేది ఎవరి డబ్బులండి? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని పే చేస్తా ఉంది. ఇది ఒక్క సందర్భంలో కాదు, ఇది ప్రతి సందర్భంలోనూ అవసరం లేనటువంటి తగద. ఈ రోజు ఉదాహరణకి ఏదైనా ఇతర రాష్ట్రంతో లేదా ఇతర అంశాల మీద
ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించో, ఆస్తులకు సంబంధించో, లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించో న్యాయస్థానంలో న్యాయవాదిని పెట్టుకుని వాదించుకున్నామంటే అర్థం ఉంది. అసలు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద పోరాటం, ఈ రాష్ట్రంలో అవసరం లేనటువంటి రంగుల గురించి కోట్లాది రూపాయలు ఫీజులు ఇవ్వటం, రంగులు ఏ రంగు ఉండాలి అనే దానికోసం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు ఉండాలని ప్రపంచం అంతా 3వ తరగతి చదువుకున్న పిల్లాడు చెప్పినా కూడా వినకుండా 3 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, దాని మీద రకరకాలైనటువంటిది. ఇప్పుడు ఇది ఆల్రెడీ నడుస్తా ఉంది. ఈ వారం 10 రోజుల్లోనే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా 10వ తారీఖు ఏమవుతుందో తెలియదు, 11 కృష్ణాష్టమి సెలవు ఉంది, 14వ తారీఖు అంటే మధ్యలో 2-3 రోజులు. అంటే ఎంత ఇస్తా ఉన్నారు, ఎలా ఇస్తా ఉన్నారు అనేది ఒకటి. ఇక రెండోది ప్రధానమైంది, న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేసేటువంటి అఫిడవిట్స్ కానీ, లేదా అక్కడ చేసేటువంటి ఏదైనా మెమోస్ అంటారా, లేదంటే పిటిషన్స్ అంటారా, వాటిల్లో రాసేటువంటి భాష, చెప్పేటువంటిది ఒకటి ఉంటుంది, బయట మాట్లాడేది ఒకటి ఉంటుంది. రెండోది అక్కడ కూడా రకరకాలైనటువంటి భాష్యాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే సరే, కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద పై కోర్టుకి వెళ్ళొచ్చు, అది వ్యక్తికి అవకాశం ఉంది, వ్యవస్థకి అవకాశం ఉంది, అట్లాగే ప్రభుత్వానికి ఉంది. వెళ్ళి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వరకు అది తప్పు, అంతవరకు మాట్లాడతాం. సరే, వెళ్ళటం వాళ్ళ రైట్, అది అట్లా ఉంచుతాం. దానిలో ఏం చెప్తున్నారు, ఎక్స్ పార్టీ అనో, లేదంటే మా వాదనలు వినకుండా ఇచ్చేసారనో, సరే చెప్పాలని చెప్తారనుకోండి ఎట్టిల్నా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కింద కోర్టులు ఇంజక్షన్ తీసుకుంటాం అనుకోండి, మూర్తి గారు, ఎవరైనా వచ్చి స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నారని ఇంజక్షన్ తీసుకుంటే, వాళ్ళు అవతల వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినే వరకు ఉండి ఇంజక్షన్ ఎవరు, అది అప్పటికప్పుడు ఇంజక్షన్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ వాదనలు వింటారు. లేదంటే కేవియట్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది ముందే. ఎవరైనా అవతలాళ్ళు ఒకవేళ ఏమన్నా ఇంకొక ఆయన ఇంజక్షన్ మీద వెళ్తారు, లేదంటే ప్రభుత్వం ఇంకా స్టే కోసమో స్టేటస్ కోసం వెళ్తారు అనుకున్నప్పుడు కేవియట్ ఫైల్ చేసుకుంటారు. ఇవేమీ చేయకుండానే దాన్నే ఏదో కావాలని చెప్పని ఇంటర్ప్రిటేషన్ చేయటం, ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి మూర్తి గారు. సందర్భం వచ్చింది కాబట్టి మొన్న కూడా అసలు అదే ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చెప్తున్నారు అనేది. ఉదాహరణకి మొన్న ఒక అఫిడవిట్ వేశారు హైకోర్టులో ఈ కేసు మీద. 2018కి సంబంధించినటువంటి దానిలో ఒక అఫిడవిట్ ని కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. ఈ ఫైల్ చేసినటువంటి దానిలో 11వ పేరాలో స్పష్టంగా ఏం రాశారంటే, ఈ సెక్షన్ 6 కింద 28 మార్చి 2014 శివరామకృష్ణన్ కమిటీని టు స్టడీ ఆల్టర్నేటివ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అని అన్నారు. సరే, అది దాన్ని స్టడీ చేశారు. అది 30th of August 2014 ఇట్ వాస్ సబ్మిటెడ్ టు ద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్. మాకు సబ్మిట్ చేశారు, ఇది ఫార్వర్డ్ చేశాం 1/9/2014కి. ఆన్ 23/4/2015 నోటిఫైడ్ క్యాపిటల్ అమరావతి అని చెబుతా, దానికి ఏం చెప్పారంటే, ది క్యాపిటల్ సిటీ ఆఫ్ స్టేట్ ఈస్ డిసైడెడ్ బై ద రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నో రోల్ ఇన్ ఇట్ అని చెప్పారు. అంతేగాని ఏర్పాటు చేసినటువంటి రాజధానిని రాష్ట్రం, సరే పునర్విభజన చట్టంలో హైదరాబాద్ నే రాజధానిగా ఉండాలి తెలంగాణకని ఎలా పొందుపరిచారో, అది రాష్ట్రం నిర్ధారణ చేసుకునే లెక్కనైతే మరి కేంద్రం ఎందుకు డిసైడ్ చేసిందో, 10 సంవత్సరాలు ఈ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా అదే ఉంటుందని రాజధానిని ఎందుకు మరి వారే చెప్పారో, ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఉన్న పునర్విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలు వాటిని ఏమీ కూడా ఎక్కడ ప్రస్తావించకుండా వీళ్ళు వేశారు. సరే, అఫిడవిట్ లో వీళ్ళు దాచిపెట్టినటువంటి అంశం ఏంటంటే, 2005 ఈ కేంద్రం రాష్ట్ర రాజధానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ ఉదాహరించలే. మరి ఎందుకు ఉదాహరించలేదో, రాజధానికి ఇచ్చామని చెప్పడంలో ఎందుకు దాన్ని దాచిపెట్టారో సరే అది న్యాయస్థానాల్లో వస్తుంది వచ్చినప్పుడు. ఇక్కడ వీళ్ళు అది వదిలి దానికి కాకుండా వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే, సార్ నో రోల్ అని చెప్తారు. నేను ఒక విషయాన్ని ఈ సందర్భం మీ దృష్టి తీసుకొస్తా సార్. ఏ గ్రామం విలేజ్, ఆఖరికి నేను చెప్పేది పట్టణాలు కాదండి, బాంబే, కలకత్తా, లేదంటే బెంగళూరు, ఇట్లాంటి పట్టణాల యొక్క పేర్లు మార్చినటువంటి సందర్భం చూసాం. చెన్నై, ఇదే మన మద్రాసు చెన్నైగా, చిన్న విలేజ్ పేరు మార్చాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ది సెంటర్ హ్యాస్ గివెన్ కన్సెంట్ ఫర్ ది టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఎనీ కైండ్ ఆఫ్ టౌన్ ఆర్ విలేజ్ అని చెప్పి స్పష్టంగా దీనిలో ఉంది. మూర్తి గారు, ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామం గాని లేదా ఒక పట్టణం యొక్క పేరు మార్చినా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం దాని కన్సెంట్ ఇవ్వాలి. మార్చినటువంటిది ఇదే. దానికి గజెట్, దీనికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అదే రాష్ట్రం యొక్క పేరు మార్చాలంటే పార్లమెంట్ లో పెట్టి పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీ కావాలి. రాష్ట్రం పేరు మార్చాలంటేనేమో సింపుల్ మెజారిటీ పార్లమెంట్ లో కావాలి.
ఇది కావాలంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కావాల్సి వస్తుంది. ఇలా మీకు ఇవ్వనటువంటి సందర్భాలు, సరే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గురించి వాళ్ళు బెంగాల్ మార్చుకుంటామంటే అది పెండింగ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వద్ద. ఇంతే కాకుండా ది నేమ్ ఆఫ్ ది కచిగాన్ టు ద పహిమా ఇన్ డిమాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ నాగాలాండ్ వాజ్ రిజెక్టెడ్ బై ద ఆనరబుల్ హోమ్ మినిస్ట్రీ. ఇది అంటే ఒక పేరుని, పట్టణం యొక్క పేరుని, ఒక విలేజ్ పేరుని నాగాలాండ్, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, నేను వాటిలోకి వెళ్ళట్లేదు. అంటే ఆ పేరును మార్చుకునే దగ్గర కూడా ఏదైనా అవసరం అయితే అభ్యంతరాలు ఏదైనా వ్యక్తీకరించినా, లేదా హోం మంత్రిత్వ శాఖకి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏదైనా అభ్యంతరాలు ఉన్నా రిజెక్ట్ చేసేటువంటి రైట్ ఉంది. అలా రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్రం రాజధాని ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు, చాలా మంది ఎందుకు రాజకీయంగా దీన్ని పదే పదే మాట్లాడుతా అసలు విషయాన్ని మరుగున పరుస్తున్నారో నాకు నిజంగా ఒక అర్థం కాని అంశం ఏంటంటే, ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవటానికి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నంత వరకు చెప్తున్నారు, బాగానే ఉంది, ఓకే. రాష్ట్ర ప్రభుత్వం, సరే ఈ రాష్ట్రానికి మళ్ళా చెప్తున్నాను, పునర్విభజన చట్టం ఆ అంశాలు ఉన్నాయి, సరే మిగిలిన రాష్ట్రాలకు అవి లేవు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా ఓకే. ఏర్పడినటువంటి రాజధానిని మార్చేటువంటి హక్కు ఉందా లేదా ఆ రాష్ట్రానికి? ఏర్పడినటువంటి రాజధానిని 3 ముక్కలుగా 6 ముక్కలు చేసుకునేటువంటి రైట్ ఉందా లేదా అనేది మాత్రం ఎక్కడ చెప్పటల్లా. ఇప్పటికీ క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఎవరికాళ్ళు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఒకళ్ళు మాకు సంబంధం లేదంటారు, వాళ్ళు కేంద్రం మాట్లాడదంటారు, కేంద్రానికి సంబంధం లేదంటారు. అసలు దీనిలో ఏం చెప్తున్నారు? రాజ్యాంగంలో ఒకవేళ రాజ్యాంగంలో ఏదైనా అంశం పొందుపరచినప్పుడు, రాజ్యాంగంలో ఏదైనా అంశం మీద క్లారిటీ లేనప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి రాజ్యాంగం చెప్తారు. ఏ అంశమైనా ఏదైనా సరే రాజ్యాంగంలో ఏమీ చెప్పలా, అది ఒక బ్లాంక్ గా ఉండిపోయింది. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనం అడుగుతా ఉందేంటి, అసలు ఏర్పడినటువంటి రాజధానిని మార్చుకోవచ్చా, మార్చుకునేటువంటి హక్కు ఉందా? రాజధానిని ఏర్పాటు చేసుకోవడం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందంటారు, సంతోషం. ఏర్పడినటువంటి రాజధానిని మార్చుకోవచ్చా, ఇది ఎక్కడే చెప్పటల్లా. అదేమంటే అక్కడ మన గల్లా జయదేవ్ గారు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం అంటారు. దానిలో ఏం చెప్పారు? దానిలో కూడా ఇదే మాట చెప్పారు. 2023/4/2015 సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేసింది అమరావతి అని మేము మీడియాలోనే వింటున్నాం అని చెప్తా ఫర్దర్ గా దాంట్లో ఏం చెప్తారంటే, చివరి మాట ఒక్క నిమిషం, దాంట్లో అంటారు ఏమంటారంటే, ది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ టు క్రియేట్ 3 క్యాపిటల్ అని చెప్తా చివరిలో ఈచ్ స్టేట్ టు డిసైడ్ ఇట్స్ క్యాపిటల్ విత్ ఇన్ ఇట్స్ టెరిటరీ అంటాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ క్యాపిటల్ ని వాళ్ళ టెరిటరీలో దీనిలో డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళ రాష్ట్ర పరిధిలో అని చెప్తున్నారు. అంటే డిసైడ్ చేసిన క్యాపిటల్ గురించి ఏంటి అంటే అక్కడ సమాధానం చెప్పలేదు సార్. ఇక్కడ చాలా ప్రధానమైన గుర్తు గారు, ఇది మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున మీరు డిబేట్స్ చాలా కాలంగా చేస్తున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. నేను ఈ విషయం చెప్పాలని చెప్పని మీ దృష్టిలో పెట్టాలని కూడా చాలా అనుకుంటున్నాను మీ ద్వారా అందరికి. ఎందుకంటే రాజధానిని ఏర్పాటు చేసుకునేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నారు, నో డౌట్. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తున్నారు. కానీ ఏర్పడినటువంటి రాజధాని మార్చొచ్చా లేదనేది ఎక్కడే చెప్పటల్లా. ఇందాక చెప్పాను మీకు, బొంబాయిని ముంబైగా ఎవరు మార్చారు? ఆ రాష్ట్ర ప్రభుత్వమే మార్చుకుంది. కానీ మాకేమీ రైట్ లేదు, మేమేమి మా రోల్ లేదు అంటున్నారు. రోల్ లేదంటున్నారు. ఈ బొంబాయిని ఎవరు మార్చారా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడిగితే మా రోల్ ఏం లేదంటున్నారు. కానీ మారుస్తానికి మీరు అనుమతి ఇవ్వాలా అక్కర్లేదా అని అంటే మరి అక్కడ ఆ పాయింట్కి వచ్చినప్పుడు మీరు ఆ అనుమతి ఇవ్వాలేం కదా, అనుమతి ఇస్తేనే కదా అది దీనిలోకి వచ్చింది. అది చెప్పటల్లా ఇక్కడ నేను చెప్పే పాయింట్. అది మార్చుకుంది రాష్ట్ర ప్రభుత్వమే, మా రోల్ లేదంటున్నారు, అంతవరకు బాగానే ఉంది, అది ఓకే, గాట్ ఇట్ కదా సార్. అది నేను చెప్పేది ఇక్కడ పాయింట్. దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి క్లారిటీ రావాల్సింది, ఏర్పడినటువంటి రాజధానిని మార్చేటువంటి హక్కు ఉందా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా, ఉంటే ఎన్ని రాజధానులైనా మార్చుకునేటువంటి హక్కు ఉందా లేదా, ఈ 2 స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే అసలు రాజ్యాంగంలో ఏమీ పొందుపరచలేదు అనేదే కనుకైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని క్లారిటీగా కేంద్ర ప్రభుత్వమే చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి అప్పుడు కూడా కేంద్రం దగ్గరికి వెళ్తుంది. నేను ఇంకా డబ్బులు, పునర్విభజన చట్టాలు, కేంద్రం ఎందుకని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదో ఒకళ్ళు చెప్పండి. ఒక్క వాళ్ళు అయితే ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు 100 చెప్తాను, నేను మీ వృత్తినే వదిలేస్తానని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 సార్లు మాట్లాడాను, నేను చూశాను. కాబట్టి
అంటే ఇది పాయింట్. కాబట్టి నేననేది కేవలం రాజకీయం నడుపుతుందండి. వీళ్ళు రాజ్యాంగాన్ని మనకు నేర్పడానికి ఎవరికి సరిపోరండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రజలందరికీ తెలుసు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగాన్ని వక్రీకరించి రాజ్యాంగం ప్రకారం మా పరిధిలో లేదు, రాష్ట్ర పరిధిలో ఉంది, ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ ఉద్దేశం, లక్ష్యం రాజకీయం చేయదలుచుకున్నారు, చేసుకోమనండి, ఓపెన్గా చెప్పమనండి. బట్ మనకి రాజ్యాంగాలు నేర్పితే మాత్రం కుదరదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉమేష్ చంద్ర మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఉమేష్ చంద్ర గారు. మూర్తి గారు, ఇప్పుడు కొన్ని విషయాలండి. ఫస్ట్ విషయం వచ్చేసరికి క్యాపిటల్ ఇష్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ అండి. ఎందుకంటే ఆర్టికల్ 3 కింద మనకి బౌండరీస్ చేంజ్ చేసుకునే ఇది ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఒక స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలన్నా, ఒక లేదా ఉన్న స్టేట్ని బైఫర్కేట్ చేసి కొత్త స్టేట్ ఫామ్ చేయాలన్నా, వీటన్నిటికీ మన ఆర్టికల్ 3 కింద ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే క్యాపిటల్ సిటీ వరకు వచ్చేసరికి ఇది కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ ది ఇష్యూ అండి. సో కాన్స్టిట్యూషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందని కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందని రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పడానికి ఇద్దరికీ అధికారం లేదు రాజ్యాంగబద్ధంగా అయితే. సో రాజ్యాంగబద్ధంగా విషయాన్ని పక్కన పెడదాం. ఫర్ ఇన్స్టెన్స్, సో రాజ్యాంగం కాకపోతే మన దగ్గర ఇక్కడ ఉన్నది ఏంటి, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఉంది. సో రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఏం చెప్తుంది ఇక్కడ? సో రీఆర్గనైజేషన్ ఆఫ్ 2014 మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దానిలో ఫస్ట్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 5 కానీ, సెక్షన్ 6 కానీ, అలాగే సెక్షన్ 94 కానీ మనం క్లియర్గా చూస్తే ఈ పర్టికులర్ పవర్ ఎవరికి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్ ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయాలని సెక్షన్ 6 కింద, ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీద సో క్యాపిటల్ సిటీ అనేది మనం ఫామ్ చేసుకోవాలి. రికమెండేషన్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్, ఇట్స్ రికమెండేటరీ ఇన్ నేచర్. సో దాని రికమెండేషన్స్ మీద క్యాపిటల్ అనేది ఫామ్ కావాలని. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క అధ్యక్షతన శ్రీరామ్ మన కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ యొక్క శ్రీకృష్ణ కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీదే క్యాపిటల్ సిటీ కూడా మనం అమరావతి అనుకోవడం జరిగింది. సరే, అప్పుడున్న ప్రభుత్వం అమరావతి అనుకోవడం జరిగింది. దాని తగ్గట్టే నోటిఫికేషన్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అన్నిటికన్నా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది, నేను ఆల్రెడీ చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 3 క్యాపిటల్స్లో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, థర్డ్ క్యాపిటల్ వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్. సో జ్యుడిషియల్ క్యాపిటల్ మీరు కర్నూలు అని డిసైడ్ చేశారు. మీరిచ్చిన నోటిఫికేషన్లోనే మీరేదైతే క్యాపిటల్ని మీరు డిసైడ్ చేసిన ఇచ్చిన ఒక యాక్ట్లోనే, ఆ లెజిస్లేషన్లోనే మీరు సెక్షన్ 8 క్లాస్ 4 కింద జ్యుడిషియల్ క్యాపిటల్ ఏదైతే కర్నూలు అనుకున్నామో ఆ కర్నూలు అనే జ్యుడిషియల్ క్యాపిటల్లో ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టుని ఉంచగలుగుతామా లేదా అనేది మా పరిధిలో లేదు. బట్ మేము అన్ని విధాలుగా స్టెప్స్ తీసుకుంటాము సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రివేల్ అపాన్ అవ్వడానికి. తీసుకొని సబ్సిక్వెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాలీస్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు కాబట్టి, అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రామల్గేషన్ ఇచ్చారు కాబట్టి బైఫర్కేట్ అయిన వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చింది ఏంటి, అమరావతి విల్ బి ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ అని ఇవ్వడం జరిగింది. అందుకే మనం ఇప్పుడు హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని మనం రాస్తున్నాం. సో అమరావతిలో ప్రిన్సిపల్ సీట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్ రూల్ చేసే డెసిషన్ మాకు లేదని ఒప్పుకుంటూ ఏం చెప్పారంటే ద స్టేట్ షల్ ఇనిషియేట్ ఆల్ స్టెప్స్ టు సీక్ అన్నారు. టు సీక్ అంటే కోరతామని. ఏం కోరతారు, అక్కడ ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు ఏదైతే ఇప్పుడు అమరావతిలో ఉందో దాన్ని మీరు తీసుకుపోయి కర్నూలులోకి మార్చండి అని కోరతామన్నారు. సో దాని అర్థం ఏంటంటే 3 క్యాపిటల్ ఇష్యూలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది, మీరు ఏదైతే చెప్తున్నారో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ క్యాపిటల్స్ అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దానిలో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానిలో హైకోర్టుని మూవ్ చేశాడు. నా ఉద్దేశంలో కానీ జనరల్గా మన జనరల్ ప్యారలెన్స్ అంటాం, మనకు అర్థమైనంత వరకు హైకోర్టు లేకుండా దాని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారని నేనైతే అనుకోవట్లేదు. సో జ్యుడిషియల్ క్యాపిటల్ని మీరు హైకోర్టుకి తరలించే అధికారం మాకు లేదని సెక్షన్ 8 క్లాస్ 4 మీరు తీసుకొచ్చిన లెజిస్లేషనే, జస్ట్ రీడ్ అవుట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్ అండి. ఆ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ బెనిఫిట్ కోసం, అది అట్ ద సేమ్ టైం మన ప్యానలిస్ట్ బెనిఫిట్ కోసం కూడా ఒకసారి చదివి వినిపిస్తాను వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ది యాక్ట్ వాళ్ళు ఇచ్చిన నేమ్ ఏమి ఇచ్చారంటే ది ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ ఆఫ్ 2020 అని ఇవ్వడం జరిగింది. దానిలో సెక్షన్ 8 క్లాస్ 4 కింద ఏం చెప్పారని చెప్తాం మూర్తి గారు ఇక్కడ. ది గవర్నమెంట్ షల్ ఇనిషియేట్ స్టెప్స్ టు సీక్ రీలొకేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ to the judicial capital of Kurnool and for constitution of benches of the High Court of Andhra Pradesh in accordance with the procedure prescribed under the Andhra Pradesh Reorganization Act of 2014. అంటే ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఏదైతే చెప్పిందో దాన్ని ఇన్ అకార్డెన్స్ విత్ దట్ ప్రొసీజర్ మేము బెంచెస్ కన్స్టిట్యూట్ చేసుకునే అధికారం ఉంది. ఎందుకంటే సెక్షన్ 31 క్లాస్ 3 కింద మీరు
కన్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కొంతమంది హైకోర్టు జడ్జెస్ని అక్కడి నుంచి ఆపరేట్ చేయమని మీరు అడగచ్చు కర్నూలు నుంచి. కాకపోతే యాజ్ పర్ ది లెజిస్లేషన్, ఐఎమ్ జస్ట్ సైటింగ్ ది లెజిస్లేషన్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మూవింగ్ ది క్యాపిటల్ టు కర్నూలు అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్, బట్ లెజిస్లేషన్ పరంగా మీకు అథారిటీ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తే మీరు మీ అంతగా మీరే ఒప్పుకున్నారు. బై యువర్ ఓన్ అడ్మిషన్ యూ హ్యావ్ అడ్మిటెడ్ దట్ ది గవర్నమెంట్ షాల్ ఇనిషియేట్ స్టెప్స్ టు సీక్ రీలొకేషన్ అన్నారు. అంటే గవర్నమెంట్ మేము కావాల్సిన చర్యలన్నీ చేపడతాము, ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు అమరావతి నుంచి అక్కడికి తీసుకెళ్ళాం అంటే మేము చేస్తామని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆ పవర్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వడం జరిగింది 31 Clause 2 కింద. ఆయన ఆల్రెడీ ప్రామల్గేషన్ ఇష్యూ చేసి అమరావతిని హైకోర్టు కింద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు అమరావతి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని మీరు ఓవర్ రూల్ చేయగలదా అనేది వాజ్ ది కాన్స్టిట్యూషనల్ మిస్ అడ్వెంచర్ అని, ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ దెన్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ మిస్ అడ్వెంచర్ అని నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది మన షోలోనే. సో దాన్ని టాక్ట్ఫుల్గా అంటే ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ది క్రాఫ్టింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ మైండ్ బిహైండ్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ అండి. సో దాని ముందు ఆయన ఏం చెప్పారంటే క్లియర్గా మాకు అధికారం లేదంటే అని క్లియర్గా ఒప్పుకున్నారు ఇక్కడ. సో ఒప్పుకున్నప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ నాకు తెలిసినంత వరకు హైకోర్టు లేకుండా జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారని నేనైతే అనుకోవట్లేదు. హైకోర్టుకి మీరు ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టుని చేంజ్ చేసే అధికారం మాకు లేదు, యూనియన్ గవర్నమెంట్కే ఉందని మీరు ఇక్కడ క్లియర్గా ఒప్పుకున్నారు. ఇది ఒప్పుకున్నప్పుడు నా డౌట్ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఇప్పుడు ద ప్రిన్సిపల్ ఇష్యూ హియర్ ఈజ్ ఆబ్వియస్గా స్టేటస్ కో ఇచ్చారు. స్టేటస్ కో ఇచ్చిన దాన్ని మీరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ద్వారా ఛాలెంజ్ చేశారు. ఎస్ఎల్పీ ద్వారా ఛాలెంజ్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మూర్తి గారు, స్పెషల్ లీవ్ పిటిషన్ ఇట్స్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది కన్సర్న్ సుప్రీంకోర్టు అండి. అంటే మీరు పిటిషన్ వేసిన వెంటనే సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకుంటున్నారు, నా పిటిషన్ మీరు చూడండి కొంచెం ఆమోదించండి అని. మనకి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసాం అనుకోండి, పిటిషన్ వెంటనే తీసుకుంటారు. అది మనకి దట్స్ నాట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ అండి. స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఆర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్స్. సో సుప్రీంకోర్టు యొక్క డిస్క్రిప్షన్ అది, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కూడా. బట్ మీకు స్టేటస్ కో మీద ఛాలెంజ్ చేసి మీరు వెళ్ళారు, దట్ ఈస్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. లీగల్లీ ఇట్స్ వయబుల్. బట్ పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇష్యూ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ దగ్గరకు వస్తే 3 క్యాపిటల్ ఇష్యూ అనేది విల్ ఇట్ పాస్ ది మస్టర్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ ఆర్ నాట్, అంటే విల్ ఇట్ పాస్ ది టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ ఆర్ విల్ ఇట్ ఫెయిల్ ది టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకునే అధికారం మీకు లేదని మీరే లెజిస్లేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి, సో పొలిటికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రుడెంట్ ఆర్గ్యుమెంట్ టు సే దట్ వీఆర్ మూవింగ్ ది జ్యుడిషియల్ క్యాపిటల్ ఫ్రమ్ అమరావతి టు కర్నూలు అని చెప్పే ఇది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ అని చెప్పే అధికారం మీకు లేదు. అది మీరే బై యువర్ ఓన్ అడ్మిషన్ యు ఆర్ అడ్మిటింగ్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీరు ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నెన్స్ లేదా అలానే గవర్నర్ ఎక్కడ ఉండాలనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పరిధిలోకి రాదు అంటే ఎక్కడుంది? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు అని ఎక్కడా లేదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ ది ఇష్యూ. రీఆర్గనైజేషన్ యాక్ట్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మీరు అపాయింట్ చేశారు కాబట్టి రీఆర్గనైజేషన్ యాక్ట్ పరంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఇంకోటి ఇక్కడ ఇందాక నుంచి మనకు డిస్కషన్ వచ్చింది, ఇంతకుముందు కూడా డిబేట్స్లో డిస్కషన్ వచ్చింది ఏంటంటే when the constitution of India is silent on an issue, సో విత్ హూమ్ ది పవర్ లైజ్, అదే దట్ ఈస్ ది మేజర్ ఇష్యూ అండి ఇక్కడ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉందా, స్టేట్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉందా క్యాపిటల్ సిటీని డిసైడ్ చేయడానికి అనేది మేజర్ ఇష్యూ ఇక్కడ వచ్చినప్పుడు ది పవర్ లైజ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెగ్యులర్గా మనకు వస్తున్న డిస్కషన్స్లో వస్తుంది. బట్ ద పవర్ లైజ్ విత్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈస్ ది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లైజ్ విత్ ది సుప్రీం కోర్ట్, స్క్వేర్లీ లైజ్ విత్ ది సుప్రీం కోర్ట్. ఇట్ డజంట్ లై విత్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో అదే పార్లమెంట్ వచ్చేసరికి లెజిస్లేటివ్ బాడీ కెన్ ఓన్లీ మేక్ laws. It can't interpret laws. So interpretation of the law is the responsibility of the Honorable Supreme Court. And so Supreme Court ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, to the best of my knowledge, మీరు బౌండరీస్ చేంజ్ చేసుకోవడానికి ఆర్టికల్ 3 ఉన్నప్పుడు మీరు ఒక స్టేట్ని వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్, ఆంధ్రప్రదేశ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది erstwhile ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాసింగ్ ఎ రెజల్యూషన్ అగేన్స్ట్ ది డెసిషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, దట్ ఇట్ సెల్ఫ్ బేస్ టెస్టిమనీ అని స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. అంటే మనం స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ని బైఫర్గేట్ చేయొచ్చు అనేది మన ఆంధ్రప్రదేశ్ దానిలోనే ఎగ్జాంపుల్. దట్ స్టాండ్స్ యాజ్ ఎ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ రిగార్డ్ అండి. ఉన్నప్పుడు క్లియర్గా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు యూనియన్ గవర్నమెంట్కి బేసికల్లీ దీనిలో పవర్ లేదని? సో గోయింగ్ బై దట్ by the clear interpretation or a plain interpretation of the text of the article 3 clearly states that so union government కి అస్సలు రోల్ లేదని మనం చెప్పలేము. బట్ ఇది ఎవరు డిసైడ్ చేయాల్సిన యూనియన్ గవర్నమెంటో పార్లమెంటో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీయో స్టేట్ గవర్నమెంటో కాదు, డిసైడ్ చేయాల్సింది హానరబుల్ సుప్రీం కోర్ట్. సో హానరబుల్ సుప్రీం కోర్ట్ దగ్గర కనుక ఈ బాల్ వెళ్తే, సో హానరబుల్ సుప్రీం కోర్ట్ని కనుక మీరు అడిగితే ఎవరు క్యాపిటల్ ఇష్యూ అనేది ఎవరు, బికాస్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ ఇట్లాంటి ఇష్యూ ఎప్పుడు జరగలేదు, ఇట్లాంటి టసిల్ ఎప్పుడు రాలేదు బిట్వీన్ ది స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ అండ్ యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ థ్రోయింగ్ ది బాల్ ఇంటు ది స్టేట్ గవర్నమెంట్స్ కోర్ట్, స్టేట్ గవర్నమెంట్ థ్రోయింగ్ ది బాల్ ఇంటు ది సెంట్రల్ గవర్నమెంట్స్ కోర్ట్. ఇది కాదు, దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ accusations and counter accusations. But at the end of the day, the interpretation power lies with the Honorable Supreme Court. Honorable Supreme Court Article 3 కింద క్యాపిటల్ సిటీని డిసైడ్ చేసుకోవాల్సిన అధికారం స్టేట్ గవర్నమెంట్ కి ఉందా లేదా? దిస్ ఈస్ ది పాయింట్ దట్ వీ నీడ్ టు ఆస్క్ ది Honorable Supreme Court. Honorable Supreme Court decision is final in the matter. But అది ఇంకా Honorable Supreme Court దగ్గర ఆ డెసిషన్ రాలే. ఈ 3 capitals issue is unconstitutional నో, let's say it's violative of the statutory provisions of our Reorganization Act అనో ఇది వస్తుంది తప్ప క్యాపిటల్ సిటీ ఎవరి అధికారంలో ఉంది అనేది ఇంకా రాలే. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యాజ్ లీగల్ luminaries చాలా మంది చెప్పినట్టు, సో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్ లైస్ ద బాల్ లైస్ స్క్వేర్లీ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ కోర్ట్ అండి. ఎందుకంటే మన రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసినా లేదు, మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 చూసినా. సార్ రాజకీయ పార్టీలు ఆడే గేమ్ ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? 3 రాజధానులు అంటోంది. అవును సార్. హైకోర్టుని కర్నూలు తరలించే అధికారం వాళ్ళకి లేదు. అవునండి. ఓకే, వాళ్ళే ఒప్పుకున్నారు. బై దేర్ ఓన్ అడ్మిషన్ దే హావ్ అడ్మిటెడ్ ఇట్. చేతిలో ఉంది, వాళ్ళే ఒప్పుకున్నారు. yes. అయినప్పటికీ హైకోర్టు ఉన్న దగ్గర రాజధాని అనడానికి లేదు, చాలా రాష్ట్రాల్లో ఉంది. 2, ఇక లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే దగ్గర రాజధాని అనడానికి లేదు. మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు వేరే చోట జరుగుతున్నాయి, కర్ణాటకలో కూడా వేరే చోట జరుగుతున్నాయి. సో వాటిని రాజధానులు అనరు. కర్ణాటక రాజధాని బెంగళూరే, మహారాష్ట్ర రాజధాని ముంబయే, వేరే చోట్ల అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది నామకే వాస్తే అది జరిగే పని కాదు. ఇప్పుడు మన విశాఖని ఆర్థిక రాజధాని అంటాం, దానికి శాంక్టిటీ ఉండదు. బట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే దాని అర్థం ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతాయని. ఇప్పుడు దేశానికి ఆర్థిక రాజధాని ముంబై అంటారు, దానికి లీగల్ శాంక్టిటీ ఏం శాంక్టిటీ ఉండదు. బట్ ఆర్థిక కార్యకలాపాలు అక్కడి నుంచి జరగచ్చు కాక. అట్లాగే ఈ లెజిస్లేటివ్ జ్యుడిషియల్ అనేది కూడా క్యాపిటల్ కాదు. వైజాగ్ మాత్రమే రాజధాని. రాజ్భవన్ ఎక్కడుందో, సెక్రటేరియట్ ఎక్కడుందో, సీఎం ఎక్కడున్నాడో అదే రాజధాని. కాబట్టి వైజాగే రాజధాని. కంటి తుడుపు కార్యక్రమాల కోసం, రాయలసీమ కోసం కర్నూలు అంటున్నారు. వాళ్ళ పవర్ లేకపోయినా, పవర్ లేదని ఒప్పుకుని కూడా. అండ్ అమరావతి విషయంలో రాజధాని తరలిస్తే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి మేమేం తరలించడం లేదు, డివైడ్ చేస్తున్నాము, డివిజన్ చేస్తున్నాము అని చెప్పి మా ఈ మాటలు చెప్తున్నారు. 1. 2, కేంద్రం కూడా అంతే. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ చూడండి సార్, సెక్షన్ 6 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ యాక్ట్ 2014. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎవడేసేయండి ఎక్స్పర్ట్ కమిటీ? కేంద్రం వేసింది. ఇట్ ఈజ్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ యాక్ట్ 2014 ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ కాన్స్టిట్యూటెడ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 28/3/2014 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ కేసీ శివరామకృష్ణ ఐఏఎస్ రిటైర్డ్ టు స్టడీ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఎ న్యూ క్యాపిటల్ for the state of Andhra Pradesh. The said committee submitted its report on 30/8/2014 which was sent to government of Andhra Pradesh on 1/9/2014. అంటే 30వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన శివరామకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ డే రాష్ట్ర ప్రభుత్వానికి పంపి డెసిషన్ తీసుకోమని పవర్ డెలిగేట్ చేసింది. అంటే కేంద్రానికి ఉన్న పవర్ని రాష్ట్ర ప్రభుత్వానికి డెలిగేట్ చేసింది. ఇంకో పాయింట్ అండి, ఇంకొక పాయింట్. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై గవర్నమెంట్ ఆర్డర్ డేటెడ్ 23/4/2015 notified that the capital city be named as Amaravati. It may further be mentioned that the capital city of a state is decided by the respective state government. Central government has no role in it. అంటే అప్పుడు 2014లో అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. ఆ కమిటీ కేంద్రానికే నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని డిసైడ్ చేసింది. ఆ నిర్ణయంలో మా రోలు లేదు. ఇంకొక పాయింట్ మైట్ హావ్ స్కిప్డ్ యువర్ దిస్ థింగ్ అండ్ విజ్డమ్. ఒక చిన్న పాయింట్ మూర్తి గారు మాట్లాడుతున్నారు చూడండి, వీళ్ళు ఒక చిన్న పాయింట్ ఇక్కడ, ఒక చిన్న పాయింట్ మూర్తి గారు. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ ఏదైతే ఉందో మనం ఇందాక మాట్లాడుతున్నది అదే సెక్షన్ 6 కింద సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అధికారం రిఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 6 ఇచ్చినది. దానిలో ఏం చెప్పారు? విత్ ఇన్ అన్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఆఫ్టర్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్ యూ హ్యావ్ టు అపాయింట్ ఎ కమిటీ, కాన్స్టిట్యూట్ ఎ కమిటీ అన్నారు. ద కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ద శివరామకృష్ణ అండర్ ది అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది అండర్ ది leadership of the Sivaramakrishnan garu. So the point, chairmanship of the Sivaramakrishnan garu. The point that we need to understand here is Murthy garu, subsequent ga ఏ కమిటీ అన్న మీరు ఏర్పాటు చేసుకొని క్యాపిటల్ సిటీ మీద మీరు డెసిషన్ తీసుకుంటే విల్ దట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ జ్యుడిషియల్ స్క్రూటినీ? ఎందుకంటే సెక్షన్ 6 కింద విత్ ఇన్ 6 months ఆఫ్ దిస్ యాక్ట్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్ విచ్
which act, reorganization act coming into effect, the committee has to be constituted at the obviously by the central government. అందుకు శివరామకృష్ణ కమిటీ మీద కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ కమిటీ రికమెండేషన్స్ మీదే మనం క్యాపిటల్ సిటీని కానీ మనం నియమించుకోవాల్సి వస్తుంది. అంతే మీరు సబ్సిక్వెంట్గా ఇంకొక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ డెసిషన్ ఇచ్చింది, సో ఆ డెసిషన్ మీద మేము డెసిషన్ తీసుకుంటున్నాం అంటే will that stand the test of judicial scrutiny is the first question that we need to ask ourselves, Murthy garu. ఎస్ ట్రూ. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డాక్టర్ తులసి, వెల్కమ్ బ్యాక్. డాక్టర్ తులసిరెడ్డి గారు. మూర్తి గారు, సార్ ఇక్కడ 3 అంశాలు: 1 కోర్టు, 2 ప్రజా కోర్టు, 3 సాధ్యాసాధ్యాలు. దీనికి కోర్టుకు సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వము సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో రాజధానికి సంబంధించి మా పాత్ర లేదు అని చెప్పిండొచ్చేమో, నేను పూర్తిగా చదవలేదు. కానీ హైకోర్టుకు సంబంధించి మా పాత్ర లేదు అని చెప్పలేదు అనుకుంటా. రాజధానికి సంబంధించి మా పాత్ర లేదు అని చెప్పిందేమో, హైకోర్టుకు సంబంధించి మా పాత్ర లేదు అని ఆ అఫిడవిట్ లో కేంద్రం చెప్పలేదు అనుకుంటారు. చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ యొక్క వికేంద్రీకరణ చట్టంలో ఉండే సెక్షన్ 7, సెక్షన్ 8 ఒకదానికొకటి, ఇంతకుముందు ఉమేష్ చంద్ గారు చెప్పినట్టు ఒకదానికొకటి కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. సెక్షన్ 7, సెక్షన్ 8. సెక్షన్ 7 ఏమో మొత్తం అనౌన్స్ చేసింది జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుని. వచ్చేసరికల్లా వీ షల్ ఇనిషియేట్ అంటే మా చేతిలో ఏమీ లేదని మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నట్టుగా. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2కు the principal seat of the High Court of Andhra Pradesh shall be at such place as the President may by notified order appoint. But section 31 subsection 2 ఇది టోటల్ గా కాంట్రాడిక్టరీ. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకుని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 డిసెంబర్ 26న ఆయన కేటగారికల్ గా వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, the President hereby constitutes a separate High Court for the State of Andhra Pradesh, namely the High Court of Andhra Pradesh, from the first day of January 2019, with the principal seat of such High Court at Amaravati in the state of Andhra Pradesh. అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇచ్చాడు. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇవి ఈ యొక్క వికేంద్రీకరణ చట్టంలో ఉండే సెక్షన్ 7కు 8కు డెఫినెట్ గా వచ్చేసి రేపు కోర్టు అడ్డపడతాయని జస్ట్ నా కామన్ సెన్స్ అంతే, మిగతా అడ్వకేట్స్ మీద నాకు లేకపోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లో దీన్ని మెన్షన్ చేయలేదు అనుకుంటారు, ఓన్లీ రాజధాని గురించే మెన్షన్ చేశారు. హైకోర్టు డజంట్ కమ్ అండర్ రాజధాని నా అభిప్రాయం ప్రకారం. దేశంలో 13 స్టేట్స్ లో హైకోర్టు వేరువేరుగా ఉన్నాయి, రాజధాని హైకోర్టు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దాన్ని కూడా చట్టంలో పెట్టారు కాబట్టి, సెక్షన్ 7లో 3 పెట్టారు కాబట్టి డెఫినెట్ గా ఆ ఒక్కటి ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందో మొత్తం బిల్లు చట్టమే రద్దు అయిపోయే అవకాశం ఉంది. ఒకటి. నెక్స్ట్ సిఆర్డిఏ రద్దు బిల్లుకి సంబంధించి అగైన్ మళ్ళా ఇక్కడ సిఆర్డిఏలు ఏమి, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. గవర్నమెంట్ ఏం చెప్తుంది అతి తెలివితో, మేము క్యాపిటల్ ఎప్పుడు మార్చాము, ఇక్కడనే ఉంటుంది కదా, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, మేము క్యాపిటల్ మార్చలేదే, దాంట్లో ఒక భాగాన్ని మారుస్తున్నాం అని చెప్పేసి పైకి చెప్తున్నారు. కానీ మీరు సిఆర్డిఏ దాన్ని రద్దు చేశారు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రద్దు చేసి మీరు పెట్టిన పేరేమి, అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా అంటే మొత్తము క్యాపిటల్ అనే పదమే తీసేశారు. కాబట్టి రేపు ఒకటి బైలేటరల్ అగ్రిమెంట్ లో యూనిలేటర్ రద్దు చేసుకున్నానికి అవకాశం లేదు, ఒకటి అడ్డం వస్తుంది. రెండవది మీరు ఒకదానికోటి వచ్చేసి మేము క్యాపిటల్ మార్చలేదు, దాని ఇక్కడనే ఉంటుంది లెజిస్లేటివ్ కమిటీ చెప్పేదానికి వల్ల మీరు పేరే వచ్చేసి సిఆర్డిఏ పేరే తీసేసి అమరావతి మెట్రోపాలిటన్ చెప్పారు. కాబట్టి కోర్టులో ఇవి అడ్డం వచ్చేదానికి అవకాశం ఉంది. సరే సెలెక్ట్ కమిటీ ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇంకా ప్రజాకోర్టు నా అభిప్రాయం, ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం. ప్రజాకోర్టుకు సంబంధించి 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నట్లు అమరావతిలో రాజధానిగా ఉండేదానికి 12 అంశాలు చెప్పచ్చు. కానీ విశాఖపట్నానికి సచివాలయం మార్చేదానికి ఒక్క అంశం కూడా చెప్పేదానికి లేదు. 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నట్లు ఆల్రెడీ రాజధాని అమరావతి కొత్తది అడగడం లేదు, ఉండేదాన్ని కంటిన్యూ చేయమంటున్నారు. దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి ఇది భారత ప్రధానమంత్రి శంకుస్థాపన చేసింది, ఇండియా మ్యాప్ లో ఉండేది ఒకటి,
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 2014 సెప్టెంబర్ 4న ఆయన చెప్పింది ఉంది, ఆయన పార్టీ నాయకులు చెప్పింది. సచివాలయం 100% బిల్డింగ్ పూర్తయింది, అసెంబ్లీ 100% పూర్తయింది, మిగతా 50 to 70% పూర్తయినాయి. 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, సెంట్రల్ లో ఉంది. కాబట్టి ఏ యాంగిల్ చూసినా అమరావతి వచ్చేసి రాజధానిగా ఉండేదానికి ఒక చెప్పినట్టు 12 కాపురానికి 12 సూత్రాలు చెప్పచ్చు. కానీ సచివాలయాన్ని విశాఖపట్నం మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాళ్ళు చెప్పే కారణాలు 2 కారణాలు. ఒకటేమి వికేంద్రీకరణ, రెండవది డబ్బు ఎక్కడ ఉంది, వాళ్ళు డబ్బు చూపిస్తున్నారు. అంటే 1,09,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలా అమరావతిలో రాజధాని నిర్మించాలంటే, మరి అంతా ఇక్కడనే ఖర్చు పెడితే మిగతా రాష్ట్రం దెబ్బతింటుంది కదా అనేది వాళ్ళకి డబ్బు కూడా ఒక కారణం చెప్పారు. కానీ అది 1,09,000 కోట్లు అని చెప్పేసి బయటకు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లో 49,000 కోట్లు అన్నారు. నా అభిప్రాయం ప్రకారము ప్రజా రాజధానికి అయితే కన్నా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్రజా రాజధాని వస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ 33,000 ఎకరాల్లో అందరికీ పోను ఇంకా 7,000 9,000 ఎకరాలు ఉంది. యావరేజ్ గా ఎకరాకు 10 కోట్లు వేసుకున్నా 70,000 కోట్లు ఉంటుంది గవర్నమెంట్ చేతిలో భూమి రూపంలోనే. 7,000 ఎకరాలు వేసుకున్నా, నీకు కావాల్సింది 5,000 కోట్లు 10,000 కోట్లు, 70,000 కోట్లు చేతిలో పెట్టుకొని డబ్బు ఎక్కడ ఉంది అర్థమే లేదు. గొర్రెపిల్లని సంకలో పెట్టుకొని గొర్రెపిల్ల ఎక్కడ అన్నది డబ్బు అనేది కూడా గవర్నమెంట్ చెప్పేదానికి దానికి రేషనాలిటీ లేదు. ఇంకా వికేంద్రీకరణ 3 రకాలు: పరిపాలనా వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. నీకు పరిపాలనా వికేంద్రీకరణ అయితే ఆల్రెడీ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాలు, ఈవెన్ వార్డు గ్రామ పరిపాలనా వికేంద్రీకరణ ఈవెన్ లోయెస్ట్ రంగ్ ఆఫ్ ద ల్యాడర్ కంటే ఇంకా కిందికి పోయింది. 50 కుటుంబాలకు ఒకసారికి పోయింది. ఇంకా దాని ఇంకా పరిపాలన వికేంద్రీకరణ దానికంటే ఏముంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఇది హోదా తెప్పించి కేంద్రంతో పోరాడి ప్రతి జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు కల్పిస్తే అదే అభివృద్ధి వికేంద్రీకరణ. చట్టాన్ని అమలు చేస్తే రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ తెప్పించి అభివృద్ధి చేస్తే అదే అభివృద్ధి వికేంద్రీకరణ. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉత్తరాంధ్ర సూర్యస్రవంతి, పోలవరము, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా అది అభివృద్ధి వికేంద్రీకరణ. చట్టంలోని అంశాలు అమలు చేస్తే అదే అభివృద్ధి వికేంద్రీకరణ. అది చేయకుండా ఇక్కడ రాజధాని వికేంద్రీకరణ అంటే రాజధాని 3 ఉంటేనే రాజధాని. సచివాలయము, రాజ్భవను, హైకోర్టు 3 కలిస్తేనే రాజధాని. ఈ 3 ఏ ఒక్కటి చేసినా అది రాజధాని కాదు. నీకు సత్తా ఉంటే విశాఖపట్నంలో సెక్రటేరియట్ పెట్టు, రాజ్భవన్ పెట్టు, అసెంబ్లీ పెట్టు. అమరావతిలో సెక్రటేరియట్ పెట్టు, రాజ్భవన్ పెట్టు, అసెంబ్లీ పెట్టు. కర్నూలులో సెక్రటేరియట్ పెట్టు, అసెంబ్లీ పెట్టు, రాజ్భవన్ పెట్టు. నువ్వు 3 రాజధానులు అంటున్నావు కదా. 3 రాజధానులు అంటే అక్కడ 3 ఉండాలా, ఇక్కడ 3 ఉండాలా, ఇక్కడ 3 ఉండాలా. నీకు సత్తా ఉంటే పెట్టు. అది కాకుండా 3 ముక్కలు చేసి 2 ముక్కలు అక్కడ 1 ముక్క పెట్టినా అంటే ఇది జరాసంధుని వద. జరాసంధుని వచ్చేసి 1 ముక్క పక్క ఈ ముక్క పెడితే వాళ్ళ జరాన్ని కలిపిందంట. కలిపినాక జరాసంధులు అయినాడు. లేకుంటే అది ఒక అస్థి పంజరమే, సగం అస్థి పంజరం, ఇది సగం అస్థి పంజరం. కాబట్టి ఇది రాజధానిని 3 ముక్కలు చేసి దాని రాజధాని లేకుండా చేస్తున్నప్పుడు 3 రాజధానులు కాదు. ఇది చేస్తే కన్నా రాష్ట్రానికి రాజధానే ఉండదు. 3 కాదు, 2 కాదు, 1 కూడా కాదు. కాబట్టి ఇది తుంటి మీద అన్నట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు పండు ఇరిగిపోతుంది, తుంటి ఇరిగిపోతుంది. నాటు వైద్యం తెలియక వీడు పంట నొప్పి పోతే నిలబడుకోమని చెప్పేసి వెనక్కి వచ్చి ఎగిచ్చి తిన్నాడంట. వాడు బోళ్ళ పడి పండు పోయింది, తుంటి పోయింది. అట్లా ఉంది పరిస్థితి. రాజధాని లేకుండా చేస్తున్నాడు. రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ ఒకటి మూర్తి గారు స్పష్టంగా మన దగ్గర ఉన్న అఫిడవిట్ లో చూస్తే అన్నిటి గురించి ఉదహరించారు. వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్ లో అన్ని అంశాలు ఉదహరించారు. పోలవరానికి ఎట్లా చేస్తున్నాం, లేదంటే సెక్షన్ 90లో ఏముంది, 92లో ఏముంది, వీటన్నిటిని రాశారు. కానీ రాజధాని 11వ పాయింట్కి వచ్చేటప్పటికి రాజధాని ఎలా డిసైడ్ చేశారో రాశారు. రాజధానికి సంబంధించి మళ్ళీ పాత్ర లేదని రాశారు. రైట్ ఉందా లేదా, హక్కు ఉందా లేదో రాయట్లా. అంటే మార్చేదానికి రోల్ వరకే రాశారు చాలా జాగ్రత్తగా. అదే 12వ తీసుకొచ్చి ఉంటే అది ఓకే, మరి అక్కడ రాయలా. మరి దానికి రాజధానికి సంబంధించినటువంటి నిధుల గురించి కూడా ప్రస్తావించాల. చూడండి ఎందుకు, మరి అదే చెప్తా ఉంది. ఇది కదా తప్పు. రెండోది పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా
రాష్ట్రం రాజధాని హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాదే అని చెప్పారు. ఉమ్మడిగా ఇదే అని చెప్పారు. అంటే రాజధానిని నిర్ధారించింది వాళ్ళే నిర్ధారించారుగా. తెలంగాణకి వాళ్ళు నిర్ధారించేశారుగా ఆల్రెడీ. ఈ రాష్ట్రానికి నిర్ధారించడానికి కమిటీని వేశారు. దానిలో కూడా క్యాపిటల్ అనే రాశారు. అంటే ఇవన్నీ ఇన్ని స్పష్టంగా ఉండంగా, ఒక పక్క సరే ఇది కాకుండా రైతులతో ఉన్నటువంటి ఇవన్నీ ఉండంగా, అసలు ఈ దేశంలో ఒక చిన్న పట్టణానికి పేరు మార్చుకోవాలంటేనే కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం, కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్తుంటే, అలా ఒకవేళ మార్చుకుందాం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక అది చెల్లుబాటు కాదు అని చెప్తుంటే, ఈ రోజు ఈ రాజధానిని మార్చటం అనేది రాజధానిని మార్చటం అనేది మా చేతుల్లో ఉందా లేదా అనేది స్పష్టత ఇవ్వకపోతే ఎట్లా? రాజధానిని మార్చటం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదా, మార్చుకోవచ్చా లేదా అది చెప్పండి స్పష్టంగా. ఒకవేళ అదే కనుకైతే ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికే కాదు, ఏ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అనేది ఉండదు. ఇక ఈ రాష్ట్రానికి ఉండదు. సరే, ఈ రాష్ట్రం రావణ కష్టం అయింది, ఈ మిగతా సమస్యలన్నీ గాలి కొట్టుకుపోయినాయి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు, కీర్తికాంక్షలు, అధికార పరిపాలన వైఫల్యాలు, అధికారం, అహంకారం, ఇవన్నీ పలకడిసి సరే ఈ రాజధాని 10 నెలల నుంచి ఇదే చర్చ చేస్తా ఉన్నాం. సరే, ఒకవేళ ఇది పూర్తిగా రాష్ట్ర పరిధే, ఈ రాష్ట్రం తమ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినన్ని సార్లు ఎలాగైనా రాజధానులు పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు అనేది కనుక వాళ్ళు ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వనండి. అదే కనుక జరిగితే ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఎటు ఉండదు, మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ చిచ్చు వచ్చి ఏ రాష్ట్రానికి శాశ్వత రాజధానులు ఉండవు ఇక భవిష్యత్తులో. అంటే ఒక పునర్విభజన చట్టం ఉండి ఏది ఎలా ఉండాలో స్పష్టంగా మీరు అన్నట్టుగా ఏదైనా దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఒక పల్లె పేరు మార్చాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి, జిల్లాల పునర్విభజన చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. నువ్వు చేసిన తర్వాత కేంద్రం రేటిఫై చేయకపోతే అమల్లోకి రావు. గ్రామం పేరు మార్చాలన్నా కడప, CUDDAPAH కొడప్ప అని స్పెల్లింగ్ ఉండేది, దాన్ని KADAPAగా మార్చాలన్నా కేంద్రం అనుమతి చేయాలి. ఈ పరిస్థితిలో నువ్వు రాజధాని చేస్తే నా రోల్ లేదన్నావుగా, నాకు అధికారం లేదని చెప్పట్లా. ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైనప్పుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారితో తప్పు చేయించాలి, ఆ క్రెడిట్ చంద్రబాబుకి రాకూడదు. ముందు చంద్రబాబు పార్టీ అయిపోవాలి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయిపోవాలి, ఆ తర్వాత మేము వచ్చేయాలి. 2024లో మాదే అధికారం. అద్భుతంగా సాధించండి సార్, పాజిటివ్గా చేయండి. ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేశారని చెప్పుకుంటారు రేపు వచ్చి అంటున్నాను నేను. రేపు వచ్చి మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటారు. రాష్ట్ర విభజనలో ఏం చేశారు, స్టేటస్లో ఏం చేశారు, రాజధాని విభజనలో ఏం చేశారు అడిగితే ఏం చెప్తారు? బీజేపీ నాయకులు చెప్తున్నారు, పొద్దున చంద్రబాబు ఏం మాట్లాడితే సాయంత్రం కాంగ్రెస్, CPI, CPM అన్నీ అయ్యే మాట్లాడుతున్నాయి. అమరావతి విషయంలో కేంద్రం రోలే అంటున్నాయి, కాబట్టి వాళ్ళందరూ ఒకళ్ళే మనుషులు అంటున్నారు. మరి నువ్వు వైసీపీ ఒకటే చెప్తున్నారుగా రాష్ట్ర పరిధి అని. మీ ఇద్దరు ఒకటేనా? మీ ఇద్దరు ఒకటేనా? రాష్ట్రంలో అన్ని ప్రతిపక్షాలు ఒకటే మాట, కాంగ్రెస్ ఒకటే మాట, CPM ఒకటే మాట, CPI ఒకటే మాట, తెలుగుదేశం ఒకటే మాట అని అంటున్నారు. అయితే నువ్వు ప్రతిపక్షం కాదా? నువ్వు రాష్ట్రంలో అధికార పక్షానవా? నువ్వు వైసీపీ ఒకటా? ఈ ప్రశ్న కామన్ మ్యాన్ అడుగుతున్నాడు, మూర్తి అడగట్లా. సో వాళ్ళు తెలుసుకుని పద్ధతిగా ఉండి 2024 పవర్లోకి రావాలంటే పాజిటివ్ ఇంకొక అంశం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను మూర్తి గారు. ఈ క్యాపిటల్ అనేటువంటి పదం అసలు ఇది అంటే దాని ఒక క్యాపిటల్ ఉంటే దానికి ప్రాధాన్యత. ఈ క్యాపిటల్ అనేటువంటి పదం ఈ చివరిలో పెట్టుకుందాం అనుకుంటే 3 క్యాపిటల్ కాదు, 33 క్యాపిటల్ అనే పదాలు పెట్టుకోవచ్చు. సాంస్కృతిక రాజధాని పెట్టవచ్చు, ఇంకో రాజధాని పెట్టవచ్చు, ఇంకో ఆంధ్రప్రదేశ్ అనేవాడికి రాజధాని ఉండొద్దండి. మొదట చెన్నై, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, రేపు పొద్దున వైజాగ్, అమరావతి, కర్నూలు, ఆ తర్వాత మీరు చెప్పిన 13, 33. ఏమి దారుణం అండి ఆంధ్రోడి పరిస్థితి. బాధగా ఉంది. కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎమోషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇది చర్చ. మరింత ఆలోచన మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.